హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. సో ఈరోజు మనతో పాటు ఆదిత్య ఓం గారు ఉన్నారు. సో ఎంత మంచి మనిషో చెప్పనవసరం లేదు. అలాగే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది ఆయనది. సో ఆ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు తీసుకొచ్చారు, బందీ అని. ఇప్పటి వరకు బందీగా ఉన్నారు, ఇప్పుడే రిలీజ్ అయ్యారు. అండ్ దాని గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో గుడ్ టు సీ యూ. సో మిమ్మల్ని చూసినప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. సో అంత మంచి వ్యక్తి మీరు. సో హౌ సార్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే నేను మంచి వ్యక్తి అంటే అలాంటి ప్రొజెక్షన్ బయటికి వెళ్తుంది, బట్ హౌ ఐఎమ్ నో వన్ నోస్ నా. బట్ ఓకే, థ్యాంక్ యూ. మెయింటెనెన్స్ అంటే నాకు లైఫ్లో కొన్ని డిసిప్లిన్ ఉన్నాయి. ఫుడ్ అండ్ స్మోకింగ్, ఐ డో నాట్ డూ స్మోకింగ్, ఐ డో నాట్ డ్రింక్, ఐ డో నాట్ బూజ్. సో ఆ డిసిప్లిన్ వల్ల, ఇంకోటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల ఐఎమ్ మెయింటైనింగ్ మై లైఫ్. బిగ్ బాస్లో చూసాము. సో ఎవరు ట్రిగర్ చేసినా కానీ అంత ఈజీగా మీరు ట్రిగర్ అవ్వరు. సో చాలా కూల్ అండ్ కామ్గా ఆలోచిస్తూ మాట్లాడతారు. సో దాని గురించి మేము రియల్ లైఫ్లో చాలా చూసాను కదా. రియల్ లైఫ్లో బిగ్ బాస్ కంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, పెద్ద పెద్ద గొడవలు చూశాను. సో బిగ్ బాస్లో ఉన్న గొడవలు చిన్న చిన్న గొడవలు కదా, దానికోసం ఎందుకు రియాక్ట్ చేయాలి? ఒక కాఫీ కోసం, ఒక డోసా కోసం రియాక్ట్ చేయాలి. అండ్ నాన్నగారు ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నారు, అంతకుముందు ఒక ఎమ్మెల్యేగా వర్క్ చేశారు. సో ఆయన కూడా చాలా మీ రిలేటివ్స్ పొలిటికల్ ఫ్యామిలీ ఉంటుంది. నాన్నగారు వాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు నాన్నగారు హీ ఎక్స్పైర్డ్ ఇన్ 2017. ఇప్పుడు నాన్నగారు లేరు. సో ఇప్పుడు నా ఫ్యామిలీకి ప్రస్తుతం రాజకీయంతో ఏమీ కనెక్షన్ లేదు. సో బందీ సినిమాలో చాలా అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని ఒక ఎక్స్పెరిమెంటల్గా తీసుకొచ్చి చేశారు, నేచర్కి చాలా దగ్గరగా. సో చాలామంది తక్కువగా చేస్తూ ఉంటారు. సో మీరు ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడానికి గల రీజన్? ఇది పెద్ద ఛాలెంజ్ కదా. నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. ఈ ఛాలెంజెస్ కోసం నాకు నా సెల్ఫ్కి పుష్ చేయడానికి కూడా నేను బిగ్ బాస్కి వెళ్ళాను. సో అలాగే సేమ్ బందీ సినిమా వచ్చినప్పుడు కూడా ఈ సినిమా నాకు పెద్ద ఛాలెంజ్ అవుతుంది. ఒక ఫిజికల్, ఒక మెంటల్ ఛాలెంజ్ ఎట్లాంటి సినిమా చేయడం. తర్వాత ఇట్లాంటి సినిమాలు ప్రతిరోజు రాదు. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇట్ వాజ్ ఒక సోలో యాక్టర్ సినిమా ప్లే చేయాలంటే ప్రతి యాక్టర్కి అది ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఒక సోలో యాక్టర్ సినిమా లైఫ్లో చేయాలి. సో ఇట్లాంటి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ నిజంగా ఐ ట్రై టు డూ మై బెస్ట్. అప్పుడు లాహిరిలో కానీ, సో మీరు యాక్ట్ చేసిన ఫిల్మ్లో ఆ సాంగ్ అయితే ఇప్పటికీ ప్లేలిస్ట్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో హరికృష్ణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, సో దాని గురించి కాస్త. హరికృష్ణ గారు వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సార్ దగ్గర నుంచి నేను డేరింగ్ ఏంటి, డిసిప్లిన్ అంటే ఏంటి, అది చాలా నేర్చుకున్నాను. అండ్ ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హరికృష్ణ గారు. అండ్ దట్ ఫ్యామిలీ ఈస్ గ్రేట్, దోస్ పీపుల్ ఆర్ గ్రేట్. అండ్ నవేడేస్ హరికృష్ణ గారే కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 2 స్టేట్స్కి ఒక సెపరేట్ ఐగా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయ్యారు, ఒక యాక్టర్ నుంచి పొలిటీషియన్గా అయ్యారు ఆయన. అండ్ అందరినీ కూడా సేవాభావంతో చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు. ఆయన ఎథిక్సే వేరు. సో ఆయన నుంచి ఏమన్నా మీరు ఇన్స్పిరేషన్ కానీ ఆయన గురించి? పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ యూత్. అండ్ ఐ విష్ అండ్ ఐ హోప్ and he is also doing that he guides the youth in a correct way. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫాలోయింగ్ వేరే యాక్టర్కి ఎవరికి ఈ 2 రాష్ట్రాలు లేవు. సో ఐ హోప్ దట్ హీ కీప్స్ ఆన్ డూయింగ్ ద గ్రేట్ వర్క్ అండ్ మై బెస్ట్ విషెస్. అండ్ హీస్ టూ బిగ్ అ పర్సన్ ఫర్ మీ టు కమెంట్. అండ్ ఫైనల్లీ బందీ సినిమా ఆల్రెడీ సెకండ్ వీక్లో కూడా సక్సెస్గా అంటే పీపుల్కి రీచ్ అవుతుంది. ఇప్పటి వరకు చూడని ప్రేక్షకులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి ఒక మాటలో చెప్పాలి అంటే బందీ సినిమా గురించి ఏం చెప్తారు? ఇది ఒక సినిమా కాకుండా ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం. బందీ సినిమా చూసినప్పుడు మీరు ఒక ఇఫ్ యూఆర్ అ నేచర్ లవర్, ఇఫ్ యూ లైక్ ఫారెస్ట్స్, మీకు థ్రిల్లర్ సినిమాల్లో ఇష్టం ఉన్నప్పుడు, మీకు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇష్టం ఉన్నప్పుడు, మీకు ఎంటర్టైన్మెంట్ సినిమాలు కూడా, మీకు ఒక కొత్త రకంగా ఏదో డిఫరెంట్ సినిమా చూడాలంటే ఇష్టం ఉన్నప్పుడు యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ బందీ. ఇది అందరికీ చూడాల్సింది సినిమా. ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ ఫిల్మ్. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఒక 90 మినిట్స్ సినిమా, డ్యూరేషన్ కూడా ఎక్కువ ఏం లేదు, 95 మినిట్స్ సినిమా ఇలాగే వెళ్తుంది. రన్నింగ్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ. సో చూశారు కదా, బందీ సినిమాతో ఒక మంచి ఎక్స్పెరిమెంటల్ సినిమాని అయితే మనకి థ్రిల్లర్ జోనర్లో తీసుకొచ్చేసారు. సో నేచర్ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్స్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. సో మిస్ చేయకుండా మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూసేయండి.